కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిచి 100 days దాటిపోయింది. ట్రంప్ అధికారాన్ని చేపట్టి కూడా నియర్లీ 1 రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఈ 1 month ఆఫ్ ట్రంప్ కరెక్ట్గా 1 రోజులు అయిపోయింది. January 20th అధికారాన్ని చేపట్టాడు. February 21st రోజు అంటే సరిగ్గా 1 month అయిపోయింది. ఈ 1 monthలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కావు. ప్రతిరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడము, అది కూడా ఒక రియాలిటీ షోను తలపించే రీతిలో ట్రంప్ పాలన సాగింది. ఒక లైవ్ రియాలిటీ షో రైట్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్. ఒక రియాలిటీ షోలో ఎంత వేగంగా నడుస్తాయో అంత వేగంగా, రియాలిటీ షో కన్నా చాలా వేగం. సో ఒక రకంగా థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ కూడా కాదు, చాలా ఎగ్జైటింగ్తో కూడుకున్న రియాలిటీ షో ఇది. సో వాస్తవంగా ట్రంప్ బ్యాక్గ్రౌండ్ కూడా అదే, టీవీ రియాలిటీ షోలతోనే పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ప్రెసిడెంట్గా కూడా రియాలిటీ షో జరుపుతున్నాడు. ఫ్రెండ్స్ లేరు, అలైస్ లేదు, ఎనిమీస్ రైవల్స్ లేదు, ఎవరిని ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎటువైపు తీసుకెళ్తాడో తెలియదు. అంత అన్సర్టన్, అంత అన్ప్రిడిక్టబుల్, అసలు ఎవరు ఊహించని కామెంట్ చేస్తూ ఉంటాడు. దేశాల సార్వభౌమాధికారాన్ని యాక్సెప్ట్ చేయడు. 1 కాదు 2 కాదు, ట్రంప్ తీసుకున్న ఆర్డర్స్, ట్రంప్ చేస్తున్న పనులు నేను గతంలో చాలా వివరించాను. ఇవి అన్ని దేశాలతో క్వారల్, కెనడా, పనామా, గాట్రమల్లా, మీకు మెక్సికో, ఇండియా, యుక్రెయిన్, యూరప్ దేశాలతో, డెన్మార్క్, ఇలా ఒక్క కంట్రీ కాదు, ప్రతి కంట్రీని ఉతికారేస్తున్నాడు, ప్రతి దేశాన్ని ఉతికారేస్తున్నాడు. అనూహ్యంగా పుటిన్ని మెచ్చుకుంటున్నాడు, పుటిన్కి అనుకూలంగా ఉంటున్నాడు. యూరప్ పైన ఏకంగా ఒక రకమైన దాడి మొదలుపెట్టాడు. బ్రిక్స్ అయితే చచ్చిపోయింది అంటున్నాడు. ఇలా ట్రంప్ అనని మాట లేదు, చేయని పని లేదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఇల్లీగల్ మైగ్రేషన్ మీద ఏకంగా మిలిటరీ విమానాల్లో ప్యాక్ చేసి బేడీలేసి చైల్డ్ కట్టి పంపిస్తున్నాడు. డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ లాక్కుంటా అంటున్నాడు. పనామా నుంచి పనామా కెనాల్ లాక్కుంటా అంటున్నాడు. ఉక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్లో 50% ఇచ్చేయమంటున్నాడు. తన అమెరికన్ గూడ్స్కు ప్రపంచమంతటా దారాలు తెరవాలంటున్నాడు. ఇంపోర్ట్ డ్యూటీస్ విధిస్తా అంటున్నాడు. పేర్లు మార్చేస్తా అంటున్నాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, గల్ఫ్ ఆఫ్ అమెరికా మారుస్తా అంటున్నాడు. ఇలా ఏది పడితే అది, ఏదైనా చేస్తా, ఏం చేస్తా నాకే తెలియదు అనే టైప్లో ట్రంప్ పాలిస్తున్నాడు. సహజంగా దీన్నే షాక్ అండ్ ఆ థెరపీ అంటారు పాలిటిక్స్లో. షాక్ అండ్ ఆ పాలిటిక్స్ అంటే తన చర్యల ద్వారా ఆశ్చర్యంలో, షాక్లో ప్రజలను ముంచేసేయాలి. ఆ షాక్ అండ్ ఆ థెరపీతో ప్రజల మద్దతు పొందాలి. ఇదొక టెక్నిక్. మీకు చాలామంది కాంట్రవర్షియల్ లీడర్స్, స్ట్రాంగ్ మెన్ లీడర్స్ ఇదే పనులు చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీరు చూడండి, సడన్గా అసలు ఏ ఇండికేషన్ లేకుండా వన్ ఫైన్ మార్నింగ్ వచ్చాడు, వచ్చి 100, 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నాడు. 500, 100 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేశాడు కదా, న్యాయమే కదా, పెద్ద నోట్లు ప్రమాదం కదా, బ్లాక్ మనీ పెంచుతుంది కదా అని అందరూ అనుకో టైంలో సడన్గా వచ్చాడు. అంతకన్నా పెద్ద నోటు 2000 రూపాయల నోటు తీసుకొచ్చాడు. లాజిక్ ఏమి ఉండదు. 500, 1000 రూపాయల నోట్లే బ్లాక్ మనీ పెంచుతాయంటే 2000 రూపాయల నోట్లు ఇంకెక్కువ పెంచుతాయి కదా. కానీ ఇది ఒకదానికొకటి సంబంధమే ఉండదు. 500, 1000 రూపాయల నోట్లోమో బ్లాక్ మనీ తగ్గించడానికి పెద్ద నోట్లు వద్దని యాక్షన్ తీసుకుంటాడు. అంతకన్నా పెద్ద నోటు ప్రవేశపెడతాడు. ఈ రెండింటికి లింక్ ఏంటో ఎవరికి అర్థం కాదు. చైనాతో అసలు బాయ్కాట్ చైనా పెట్టుబడులు చేయం అని అప్పటిదాకా అంటాడు. సడన్గా చైనా నుంచి FDI తీసుకోవాలి, చైనా FDI చాలా అవసరము, చైనాతో వెంటనే సంబంధాలు పెట్టుకోవడము, మిలిటరీ వీళ్ళ మధ్య చర్చలు, గాల్వాన్లో ఏ పక్కకు పోతుంది, జయశంకర్ చైనాకు పోతాడు, మళ్ళీ చైనాతో అలాయ్.
ఇలా మీరు ఒక్కొక్క కంట్రీ చూడండి, సడన్గా 8 వ్యవసాయ చట్టాలపైన పెద్ద ఎత్తున రైతులు వ్యతిరేకించిన వాళ్ళని టెర్రరిస్టులు అన్నారు, వాళ్ళపైన దాడులు చేశారు, నిర్బంధం ప్రయోగించారు, అటాక్ చేశారు. సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ వచ్చి నేను క్షమాపణ చెప్తున్నాను, ముझे మాఫ్ కీజియే, మై ఏ ఫామ్ లాస్కో వాపస్ లేలే అంటాడు. సో ఇలా ఇదొక షాక్ అండ్ ఆ పాలిటిక్స్. సో ఈ షాక్ అండ్ ఆ పాలిటిక్స్ను తరతమ తేడాలతో ఈ స్ట్రాంగ్ మెన్, కాంట్రవర్షియల్ లీడర్స్, పోలరైజింగ్ పొలిటికల్ పర్సనాలిటీస్కి ఒక అలవాటు. అలాగే ట్రంప్ ఇందులో ఆరితేనవాడు. ట్రంప్ తర్వాత ఇంకెవరైనా, ట్రంప్ను మించినడితే వెళ్ళాడు. మరి ఇది ప్రజల్లో అప్రూవల్ రేటింగ్ పెంచుతుందా? ఒక స్థాయి వరకు పెంచుతుంది. అందుకే ట్రంప్ గెలవగలిగాడు, మోడీ గెలవగలిగాడు. 10 ఏళ్ల తర్వాత ఏమైంది? షాక్ అండ్ ఆ దెబ్బతీసింది. 2024కి వచ్చే వరకు 60 సీట్లు తగ్గాయి. మళ్ళీ తన ప్రత్యర్థుల బలహీనలతో మళ్ళీ గెలుస్తున్నాడు అనుకోండి. బట్ ట్రంప్ పరిస్థితి ఏంటి అంటే ఈ 1 మంత్ తర్వాత హౌ ఆర్ ట్రంప్స్ అప్రూవల్ రేటింగ్స్? మనకన్నా అమెరికన్ పాలిటిక్స్లో, అమెరికన్ డెమోక్రసీలో చాలా ఫ్రీక్వెంట్గా ఈ పోల్స్ జరుగుతుంటాయి, ఒపీనియన్ పోల్స్. సో ఈ అప్రూవల్ రేటింగ్స్ పడిపోతున్నాయి, ట్రంప్కు సపోర్ట్ పడిపోతుంది. స్టిల్ ఈజ్ వెరీ పాపులర్, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు ఓన్లీ 41% ఆఫ్ అమెరికన్ పీపుల్ మాత్రమే ట్రంప్ లీడర్షిప్ మాకు వద్దు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఆ ట్రంప్ లీడర్షిప్ వద్దనే వాళ్ళు 51% పెరిగారు. ట్రంప్ లీడర్షిప్ వద్దన్న వాళ్ళందరూ బైడెన్కో, కమలా హారిస్కో, డెమోక్రట్ సపోర్ట్ చేస్తారన్న గ్యారంటీ లేదు. ట్రంప్ లీడర్షిప్ లైక్ చేయని వాళ్ళు 41% ఉంటే ఇప్పుడు కాస్త వాళ్ళు 51% పెరిగారు. మీరు అనొచ్చు 41% ట్రంప్ లీడర్షిప్ వద్దంటే 59% కావాలన్నట్టే కదా. నాట్ నెసెసరీ. ఎందుకంటే మిగతా వాళ్ళపైన కూడా ఏముండకపోవచ్చు, అలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు 51% ఆఫ్ అమెరికన్స్ ఆర్ నాట్ అప్రూవింగ్ ట్రంప్స్ లీడర్షిప్. ట్రంప్ సరైన నాయకత్వం ఇస్తున్నారని భావించడం లేదు, 51%. ఇక ట్రంప్ విధానాలలో ఇమ్మిగ్రేషన్ చాలా ప్రామినెంట్. మొత్తం 1,10,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారని గుర్తించారు. అందులో ఇండియన్సే 7,25,000 అని వీళ్ళని ప్యాక్ చేసి పంపిస్తున్నారు. గాట్రమలా, కొలంబియా, మెక్సికో, భారతదేశానికి కూడా ఇప్పటికే 2 ప్లేన్లు వచ్చేసాయి. చాలా కాస్ట్ పెట్టి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపుతున్నారు. ఇవన్నీ చేస్తున్నాడు. ఈ పాలసీని 47% ఆఫ్ అమెరికన్స్ అప్రూవ్ చేస్తున్నారు. 47% ఈ పాలసీ కరెక్ట్ అంటున్నారు. అలాగే ట్రంప్ ఫారిన్ పాలసీని యూరోప్తో పెట్టుకుంటున్నాడు, ఉక్రెయిన్ డంప్ చేశాడు, పుటిన్ ఎంబ్రేస్ చేస్తున్నాడు, అసలు తైవాన్కి ఇండిపెండెన్స్ అంటున్నాడు. సో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. దాన్ని కూడా 44% అప్రూవ్ చేస్తున్నారు. అంటే కొంతమందికి ఏ ఒపీనియన్ ఉండని వాళ్ళు కూడా ఉంటారు. అంటే వెరీ సిగ్నిఫికెంట్ అప్రూవల్ రేటింగ్ స్టిల్ ఈ ఎంజాయ్స్, అందులో అనుమానం లేదు. కానీ గణనీయంగా అప్రూవల్ రేటింగ్ పడిపోతుంది. ఈ షాక్ అండ్ ఆలోనే ఇంత ఉంటే, సాధారణంగా షాక్ అండ్ ఆ పరిస్థితులు అంటే ప్రజలు ఆశ్చర్యపోతుంటే, ప్రజలు ఎగ్జైట్ అయిపోతుంటే, ఇది ఏంటి అసలు ఏం చేస్తున్నాడు అని అర్థం చేసుకునే లోపల ఒక నిర్ణయం పైన మరో నిర్ణయం, ప్రతిరోజు ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంటు, రోజు ఒకరు ఎవరు ఊహించని అన్ప్రెడిక్టబుల్ చర్యలు తీసుకోవడం, ఇలా చేస్తున్నప్పుడే అప్రూవల్ రేటింగ్ పడిపోతుంటే ఇలా ఎంతకాలం చేయగలుగుతాడు? ఇప్పుడు నెల అయింది చేయగలిగాడు. ఇప్పుడు 6 నెలలకు, ఏడాది, 4 ఏళ్ళు అధికారం ఉండదు. 4 ఏళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతకం పెట్టుకుంటుండలేడు కదా, ఏముంటాయి మరి? అప్పుడు ఎలా అప్రూవల్ రేటింగ్ ఉంటుందో తెలియదు. బట్ ట్రంప్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అపోనెంట్ అంత స్ట్రాంగ్ లేనప్పుడు టీనా ఫ్యాక్టర్స్, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. నరేంద్ర మోడీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా పొలిటికల్గా మోడీని ఏం చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? మోడీకి అప్రూవల్ రేటింగ్ పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇంకెవరికి మోడీకి దగ్గరగా కూడా రావడం లేదు. ఆ అడ్వాంటేజ్ బహుశా ట్రంప్ ఇంకా కంటిన్యూ చేసుకునే అవకాశం కనబడుతుంది. బట్ స్టిల్ ఈ 1 మంత్లో ఒపీనియన్ పోల్ చెప్తున్నది ట్రంప్ అప్రూవల్ రేటింగ్ ఇంత కాంట్రవర్షియల్ డిసిషన్ తీసుకుంటున్నా, ఇంత సెన్సేషనల్ డిసిషన్ తీసుకుంటున్నా, ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ పడిపోతున్నాయన్నది తాజా సమాచారం.